అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, మనం మరి యొక్క సబ్బాతులో ఆయన పాదాల చెంతకొచ్చాము. ఆయనను ఘనపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆ పరమ తండ్రి మనలను సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందులకు, మరి ప్రపంచం మీదకి వచ్చిన కరోనా తెగులు మన గృహాలను సమీపించకుండా కాపాడుతున్న పరమ తండ్రిని, ఆయన వాగ్దానమును మన పక్షాన్ని నెరవేరుస్తున్న పరిశుద్ధునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. మరి గత కొన్ని మాసంలో నుంచి మనము జూన్లో ఆరంభమైన 7 జాముల మెసేజ్ తర్వాత మరి పైనుంచి పరమ తండ్రి సన్నిధి నుంచి వచ్చే జ్ఞానము ఏ విధముగా 7 విషయాలతో మరి పరమ తండ్రి మనతో మాట్లాడాడో, అదేవిధంగా దాని వెనుకాల దాగి ఉన్న 7 ఆశీర్వాదములు, మరియు తర్వాత గత వారము 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న 7 నక్షత్రములు చేత పట్టుకున్న ఆ ఆలెఫ్ తౌ, మరి ఆ 7 దీపస్తంభముల మర్మం గురించి మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ ఈరోజు నుంచి మొదలుకొని మరి యొక్క 7 మెసేజెస్ మరి పరమ తండ్రి యొక్క ప్రేరేపణ ద్వారా ప్రేరేపించబడి, మరి ఈసారి ఇవి ఆశీర్వాదం గురించి కాకుండా, ఇవి చేస్తే ఆశీర్వాదాలు కోల్పోతాము, అవి ఉండకూడదు, పరమ తండ్రికి అసహ్యమైనవి, పరమ తండ్రికి ఇష్టమైనవి ధ్యానించుకున్నాము, పరమ తండ్రి సన్నిధి నుంచి వచ్చే వాటి గురించి ధ్యానించుకున్నాము. కానీ ఇప్పుడు పరమ తండ్రికి అసహ్యమైనవి, హేయమైనవి, మరి జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు రాయించి పెట్టిన సామెత గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. Proverbs 6th chapter 17th, 18th and 19th verses. 16th నుంచి చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, 3వది నిరపరాధులను చంపు చేతులను, 4వది దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, 5వది లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, 6వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, 7వది. ఈ 7 పరమ తండ్రికి అసహ్యమైనవని మరి వాటి గురించి ధ్యానించుకుందాము. ఈ దినమున మరి పరమ తండ్రికి అసహ్యమైంది, హేయమైంది మొట్టమొదటిది అహంకార దృష్టి. సో దాని గురించి మరి ఇంతవరకు చదువుకున్న కీర్తన గ్రంథములో 101వ అధ్యాయం 101 సామ్స్లో 5వ వచనములో 2వ భాగంలో అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ప్రార్థన చేసుకున్న తర్వాత మెసేజ్లకు వెళదాం. దయాకర్ మీద ప్రార్థన చేస్తాం. హలో, ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుర, సర్వాధికారి, జీవాధిపతి యెహోవా ఎలోహిం యెహోవామసియా, మహిమోన్నతుర, నిత్యరగు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సబ్బాత్ దినమున తండ్రి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించే ధన్యత కొరికే నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాం నాయన. పరిశుద్ధ ఇదిగో తండ్రి, శ్రమలు తండ్రి, నీ యొక్క వాక్యమును
అయ్యా అదిగో తండ్రి ప్రకటించబోతున్నా మీ దాసుని అయ్యా జనార్దన్ బావను అయ్యా మీ ఆత్మ అభిషేకించండి తండ్రి. అయ్యా ఆడికి స్తోత్రం చెల్లించుకోసనైనా. అయ్యా ఇదిగో తండ్రి మాట్లాడేవారు మీరు నాయనానికి స్తోత్రము తండ్రి. కాబట్టి తండ్రి మాట మీది నాయనానికి స్తోత్రములు. అయ్యా వాక్యమైన తండ్రి ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మీరే మమ్మల్ని బలపరచండి నాయనానికి స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మీరే మమ్మల్ని తెప్పిరలొచ్చండి నాయనానికి స్తోత్రము తండ్రి. అయ్యా నీకు అసహ్యములైనవి అయ్యా 7 కలవన్నావు నాయనానికి స్తోత్రములు. అందులో తన అహంకార దృష్టి అని సెలవుచ్చినైనా ఆ విధంగా తండ్రి అహంకార దృష్టి అని ఆ అంశం మీద మీద ఆసురు ఉపదేశించబోతున్నా ఆ ఉపదేశమును అయ్యా ఇదిగో తండ్రి మీరే మా హృదయాల్లో పదిలపరచండి నాయనానికి స్తోత్రములు. మీ దాసుని నీ రాను చాటున మరుగు చేసుకోండి నాయన. నీ బూరగా నీ సాధనముగా నీ పనిముట్టుగా వాడుకోండి నాయనానికి స్తోత్రము తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము సమృద్ధిగా తన మీద కుమ్మరించండి ఆయన. అయ్యా నీ జీవజల ఊటగా మీ దాసు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మహారక్షకుడు విమోచకుడు మా నాథుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే అహంకార దృష్టి అనగా అది ఆ యొక్క గర్వం ఉన్న వారికి అది ఎలా కనబడుతుంది, దేనిలో కనబడుతుంది? వారి యొక్క చూపులలో, వారి యొక్క తలంపుల్లో, వారి యొక్క మాటలో, వారి యొక్క ప్రవర్తనలో కనబడుతుంది. అందుకే ఇది ఏమని రాయబడిందంటే అహంకార దృష్టి. అంటే కొందరిని మనం చూసినప్పుడు లోకంలో వారి చూపుల్లోనే మనకు అర్థమవుతుంది వారు ఎంత అంటే ప్రౌడ్గా బిహేవ్ చేస్తుంటారు, ఎంత గర్వంగా బిహేవ్ చేస్తుంటుంటారు. కాబట్టి మరి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటూ మరి ఏకకాలంలో ఉన్న అహంకార దృష్టి కలిగిన వారు ఏ విధంగా వారు పరమ తండ్రికి దూరంగా పారిపోయారు, నాశనమయ్యారు. వారి సమయంలోనే మరి ఆ అహంకార దృష్టికి వ్యతిరేకమైన పదం ఏంటది? దీనత్వము, తగ్గింపు స్వభావం, సాత్వికము, దయగల జాలిగల మనస్సు, దయగల గుణము. కాబట్టి ఈ విధంగా కలిగిన వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు. అయితే వారేమో ఈ అహంకార దృష్టి ఉన్న వారేమో ఇహ సంబంధమైన స్వతంత్రించుకుంటుంటారు, ఇహ సంబంధంగా వాళ్ళు రాజులుగా చలామణి అవుతుంటారు. కానీ పరమ తండ్రి యాషువ అన్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు, నా రాజ్యము ఇహ సంబంధమైంది. సో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కొరకు అహంకార దృష్టి ఉండకూడదు. అహంకారం ఉన్నట్టయితే, గర్వ హృదయం ఉన్నట్టయితే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్న జాలము. అయితే నాకు ఒక మాట సామెతల గ్రంథంలో నుంచి 24వ అధ్యాయము, సామెతల గ్రంథము, ప్రావర్బ్స్ 24th చాప్టర్ 30th నుంచి 34 వరకు, 30 నుంచి 34 వరకు. ఇది సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలను బలిసియుండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. చాలు, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకో. సోమరి వాని యొక్క చేనట మరి వ్యవసాయదారులకు ఇది ఈజీగా అర్థమవుతుంది. వ్యవసాయదారులకు ఏదంటే సోమరి వాళ్ళు ఏం చేస్తారంటే సరి అయిన సమయంలో విత్తవలసిన సమయంలో విత్తరు, దున్నవలసిన సమయంలో దున్నరు, కలుపు తీయవలసిన సమయంలో కలుపు తీయరు. దానికి ఎప్పుడు ఎరువు సరిగ్గా బలమైనది ఆహారం ఇవ్వాలో ఆ సమయంలో ఇవ్వరు. వారు ప్రతిదీ లేటేవారు, ప్రతిదీ సోమరివారు, ప్రతిదీ లేటే. అయితే జ్ఞానవంతుడు, బుద్ధిగలవాడు, పరమ తండ్రికి ఇష్టుడైన వాడు, నీతిమంతుడు, ఆశీర్వాదమును స్వతంత్రించుకుని కోరివాడు ఏం చేస్తాడట?
అలాంటి సోమరి వాళ్ళది చూసి బుద్ధి తెచ్చుకుంటారట. అలా అంటే నేను కూడా ఈ సోమరివాని వల్ల నేను నిర్లక్ష్యంగా ఉంటే, ఆ సోమరి అతను ఏంటి, అతని పొలానికి సరిగా కంచె వేయడు, సరిగా పంట పండదు, విత్తే కాలంలో విత్తలేదు కాబట్టి, దున్నే కాలంలో దున్నలేదు కాబట్టి, కోత కాలంలో మంచిగా పంట వండే వారిని చూసి ఏడుస్తుంటుంటాడు, బాధపడుతుంటుంటాడు, అసూయ పడుతుంటాడు, ఈర్ష్య పడుతుంటుంటాడు. అప్పుడు ఏడిస్తే లాభం లేదు. కాబట్టి ఈ బుద్ధి గల అతను, ఈ వివేకము కలిగిన అతను ఏం చేస్తాడట, ఆ సోమరివాన్ని చూసి నేను అలా ఉండకూడదని బుద్ధి తెచ్చుకుంటాడట. అంటే మంచి దగ్గరనే మంచి నేర్చుకోవడం కాదు. ఇక్కడ దీని యొక్క ఈ మాటల యొక్క భావం ఏంటంటే, అహంకార దృష్టిగా మనము ధ్యానిస్తున్నా మనము అహంకార దృష్టి గల వారిగా ఉండకూడదు. సో అహంకార దృష్టి మనం కలిగి ఉంటే మనము ఆ అహంకారులు ఏ విధంగా వారి ఆశీర్వాదాలు కోల్పోతారో మనము కోల్పోతాము అని గ్రహించుకోవడానికి దీన్ని తీసుకోవాలి తప్ప, సో ప్రతిసారి మరి ఆశీర్వాదం సంబంధించిన మాటలే అయితే ఎలా? ఎందుకంటే ప్రతి దేశము కూడా మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎవరితో కానీ సమాధానంగా ఉండడానికి చూస్తుంటారు. ప్రతి వారితో సమాధానంగా ఉండడానికి, మనం కూడా సమాధానంగా ఉండడానికి చూడాలి. మరి ఈ మధ్యలో మన భారతదేశంలో ఏం జరిగింది? సో మనం సమాధానంగా సరిహద్దుల్లో సమాధానంగా ఉండడానికి చూస్తున్నాం, కానీ పక్కవారు సమాధానంగా ఉండడానికి కాకుండా వారు మన మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. సో అన్యాయంగా మన సైనికుల్ని చంపారు. మరి అలాంటప్పుడు మనం ఇంకా సమాధానం అంటే శత్రువు భయపడడు, వాడికి చూపించాలి సత్తా ఏంటో. సో ఆ సమయంలో ఏం జరిగింది అసలు? ప్రపంచానికి అందరికీ బయట కనబడేది ఒకటి, కానీ వెనకాల ఉన్నది ఒకటి. ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్, 3 సంవత్సరాల క్రితము July 4th నాడు 2017 మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 70 years తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళారు. అప్పుడు చైనా వారు సేమ్ ఇదే, అంటే వారికి నేను అనుకుంటా ఈ జూన్ అంటే వాళ్ళకు కలిసి వచ్చే టైమో ఏమో, భారతదేశం మీదకి వస్తే మేము గెలుస్తామని, జూన్లో యుద్ధకాలం ఏమో వారికి, వాళ్ళు అలానే అప్పుడు మోహరించున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు. అందరూ అన్నారు ఏంటి, సో ఇక్కడ యుద్ధ మేఘాలు ఇక్కడ కమ్ముకుంటే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చిన్న అనౌన్స్మెంట్ చేపించాడు. శాంతి ఒప్పందం చేసుకొని, ఆయుధాల ఒప్పందం చేసుకొని, మా యొక్క డేగ కన్ను ఇండియా మీద ఉంటుంది, ఒకటే ఒక అనౌన్స్మెంటు అక్కడ బెంజమిన్ నెతన్యాహుతోని, అంతే. రష్యా వారు నాయనా ఆ పెద్ద ఆయన వాళ్ళకు అండగా ఉన్నాడు, నువ్వు తోక ముడువురా నాయనా అని రష్యా వాడు చెప్పగానే చైనా వాడు వెళ్ళిపోయాడు. సో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి రష్యా వాళ్ళు వారిస్తూనే ఉన్నారు, రష్యా వాళ్ళు వద్దంటూనే ఉన్నారు. అయినా మళ్ళీ చైనా వారు మన మీదకి వచ్చారు. ఇప్పుడేం చేశారు? ఇంకొక ముందడుగు వేసి ఏమన్నాడు బెంజమిన్ నెతన్యాహు? ముందుగా మాతో యుద్ధం చేయండి, తర్వాత ఇండియా మీదకి వెళ్ళండి. ముందుగా మా సైన్యాన్ని ఎదుర్కోండి, తర్వాత ఇండియా మీదకి వెళ్ళండి. అంటే ఇంకొక అడుగు ముందుకు వేసి సో అప్పుడు తోకము ముడిచారు. అంటే శత్రువులతో, అహంకారులతో ఎప్పుడు సమాధానం అంటేనే సరిపోదు సుమా. సో శత్రువులకు అంటే అహంకారులకు వారికి దండముతో కూడా వారిని కొట్టాలి. అయితే నేను ఎందుకు ఈ టాపిక్ పరమతండ్రికి అసహ్యమైనది ఈ 7 ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే, మనము ఈ 7 పరమతండ్రికి అసహ్యమైనవి మనం కలిగి ఉండకూడదు. ఏ కోశాన కూడా వాటి గురించి మనము వాటి యొక్క ఫ్లేవర్ ఏమాత్రం మన దగ్గర కనబడ, వాటి రుచి వాసన ఏమాత్రం మనకు కనబడకూడదు. సో అవి ఉన్నట్టయితే ఏమవుతుంది? ఎందుకంటే పరమతండ్రి పరిశుద్ధ గ్రంథం ధర్మంలో యావత్తులో కూడా చూసినా కూడా ఆశీర్వచన వాగ్దానాల కన్నా శాపవచన మాటలే ఎక్కువ ఉంటాయి. మీరు గ్రంథమంతటా చూడండి, ప్రవక్తల గ్రంథాలు కానీ, ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ, ఏవి మొత్తము ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే పరమతండ్రి హెచ్చరిక మాటలే ఎక్కువగా ఉంటాయి, ఆశీర్వాదన మాటల కన్నా హెచ్చరిక మాటలు. దానికి ఎగ్జాంపుల్గా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. ముందుగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ఇక్కడ ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎందరున్నారనేది కాదు ఇక్కడ. సో నేను
ఆన్లైన్లో ఉన్న వాళ్ళ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకునే కాదు, ఇక్కడ ఉన్నప్పుడు నేను మరి ప్రశాంతమైన వాతావరణం నాకు ఇక్కడ ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీవు నీ సర్వశక్తుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ ఎలోహిమైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ ఎలోహిమైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తి చాలన్నా. సో పరమ తండ్రి నీ ఎలోహిమైన యెహోవా యొక్క మాట నీవు శ్రద్ధగా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా విన్నట్టయితే, ఆయన మాటలన్నీ నీ హృదయమైన పలకల మీద రాసుకున్నట్టయితే, ఆయన చెప్పిన విధం అన్నిటి ప్రకారం నువ్వు నడుచుకున్నట్టయితే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయని 3వ వచనం నుంచి 14వ వచనం వరకు. అంటే నువ్వు తలగానే ఉంటావు, నువ్వు తోకగా ఉండవు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ యొక్క గర్భఫలాలలో నీకు గొడ్డుతనం అనేది ఉండదు. నీ యొక్క పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు అని ఈ విధంగా దీవెనలన్నీ ఈ యొక్క నువ్వు పంట విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని 3వ వచనం నుంచి 12 వచనాలు. కానీ నువ్వు ఒకవేళ మాట వినకపోతే 15వ వచనము, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ ఎలోహిమైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా, ఏంటి వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును అని మరి 16వ వచనం నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 68 వచనాల వరకు. అంటే దాదాపుగా 52 వచనాలు. ఆశీర్వచన వచనాలేమో 12, శాపవచనాలు ఎన్ని ఉన్నాయి? 52. సో అంటే హెచ్చరికలు ఎక్కువగా ఎందుకు పరమ తండ్రి ఇచ్చాడు అనంటే శాపము గురించే. ఎందుకు అంటే మనకు భయం ఉంటేనే తప్ప మనం రోడ్డు మీద వెళుతున్నామంటే, ఇంకా ఈ మధ్యలో ఏంటి సిగ్నల్స్ లేవు, ట్రాఫిక్ పోలీసులు లేరు, ఎవరు లేరు, ఇష్టానుసారంగా వెళుతున్నారు. కానీ అన్ని చోట్ల సీసీ కెమెరాస్ ఉన్నాయని, సో అవి డైరెక్ట్గా ఆన్లైన్లో మన మొబైల్కి బిల్లు వచ్చేస్తాయి, మనకు మంత్లీ కరెంటు బిల్ వచ్చినట్టుగా, టెలిఫోన్ బిల్ వచ్చినట్టుగా. సో చాలన్స్ పైలప్ అవుతూనే ఉంటాయి. సో ఈ భయము లేకపోతే ఎవరు రోడ్డు మీద అదుపుగా వెళ్ళరు, యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సో పరమ తండ్రి కూడా హెచ్చరిక మాటలే శాపం యొక్క సంబంధించినవి ఎందుకు చెప్పండి? అవి మనవి కాదు సుమా. ఆ శాపవచనాలు మనకు కాదు, ఆ శాపాలు మన గురించి కాదు. పరమ తండ్రి చెప్తుంది శాపమును అంటే భక్తిహీనులను ఏర్పాటు చేశాడు నాశనం దినము కొరకు. భక్తిహీనులుగా ఉండే చోటు వేరు, భక్తిహీనులు ఉండే ప్రాంతం వేరు, భక్తిహీనుల ప్రవర్తన వేరు, ఆ అహంకారులు వేరు. కాబట్టి పొరపాటున ఎవరమైనా మనలో ఈ అహంకార దృష్టి వస్తుందా? ఈ అహంకారం మనలో ఎవరికైనా ప్రవేశిస్తుందా? ఎందుకంటే ఈ అహంకారం అనే ఆయుధం ఎవరిది? ఇది ఎవరి సొత్తు? ఇది ఎవరి స్వాస్థ్యము? అపవాదిది. సో అపవాది యొక్క ఆయుధం ఇది, అపవాది యొక్క స్వాస్థ్యం ఇది, అపవాది యొక్క సొత్తు ఇది. కాబట్టి ఎందుకనగా అపవాది పడిపోయిందే అక్కడ. ఎక్కడ పడిపోయాడు? చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వరకు. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశము ఎక్కిపోయేదను, ఎలోహిం నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర
ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును, పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని, నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకున్నాడు? మనసు. నీవు మనస్సులో అనుకోండి, చెయ్యలేదు. ఇంకా తేజో నక్షత్రమైన ఆ అపవాది, సో శరాపుల మీద అధికారి అయిన ప్రధాన దూతలలో మరియు ఇంకా ప్రధాన దూత అయిన ఈ దూతలకి ప్రధాన దూత అయిన ఈ యొక్క లూసిఫర్, అతని పేరు ముందుగా లూసియేల్ కాస్త లూసిఫర్ అయ్యాడు. ఈ లూసియేల్గా ఉన్నప్పుడు ఆయన ప్రధాన దూత. సో నీవు ఓ వేకువ చుక్క, ఓ తేజో నక్షత్రమా, నువ్వు ఎలా ఆకాశం నుంచి భూమి మీద పడిపోయావు, పాతాళం పడిపోయావు? దేని గురించి? అతనికి అసలు ఈ సృష్టిలో ఇంకా అతన్ని మించిన వాడు ఎవరు లేరు. సృష్టికర్త అతన్ని సృష్టించిన తర్వాత ఎంత అధికారం, ఎంత ఆధిపత్యం ఇచ్చాడంటే తనను మించిన ఇంకెవరు లేరు. కానీ ఏమనుకున్నాడు? దాంతో సంతృప్తి చెందక, నేను నా సింహాసనాన్ని ఆయనతో సమానంగా ఉత్తరం దక్కున వేసుకుంటాను, ఉత్తరం వైపు నేను వేసుకుంటాను, నేను ఆయనతో సమానంగా ఉంటాను అనుకున్నాడు. అంతే, మనసులో అనుకున్నాడు, పడిపోయాడు. అయితే పరమతండ్రి చూడండి ఎంత గొప్పగా అతన్ని, అంటే సృష్టిలో మిగిలిన అందగాడు ఆయన్నేనట. గొప్ప అందగాడు. ఇది నా మాటలు కాదు సుమా, లేఖనంలో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు 28th చాప్టర్ 17th వర్స్. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నువ్వు దేని బట్టి నువ్వు అతిశయించావు, దేని బట్టి గర్వించావు? నీ సౌందర్యమును బట్టి. సో 13వ వచనం నుంచి చూసుకున్నట్టయితే రాస్తాడు అక్కడ, ఎలోహిము తోటకు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోదేవకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటుంది. ఎలానట? సో ఆయన ఎంత అందంగానట ఆయన అలంకరించుకునేది. ఆయన కూర్చుండే స్థలము కానీ, ఆయన వస్త్రాలు కానీ, ఆయనకు రథాలు కానీ, ఆయనకు పిల్లల గురువులు ఊదేరు కానీ, సో నానా రకాలమైన రత్నాల చేత అతను మరి ఆ యొక్క ఏదైనా వనంలో ఉన్నాడు. కానీ సో దేని బట్టి? అతను తన సౌందర్యాన్ని బట్టి, తన అందాన్ని బట్టి. కాబట్టి పరిశుద్ధులారా, అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి ఎవరైతే అతిశయిస్తారో, సో పరమ తండ్రి సృష్టిలో ఆయన బిడ్డలనే అందంగా సృష్టిస్తాడు. సో మీరు ఎవరినైనా కనుకోండి, హెబ్రీయులే, యూదులే అందమైన వారు. పరమ తండ్రి సో అది వారికే ఇస్తున్నాడు ఆ ధన్యతను, ఆధిక్యతను. సో వారినే అంటే ఎలోహింను సేవించే వారినే సౌందర్యంగా, అందంగా. అయితే ఈ సౌందర్యము, ఈ అందము సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. సో ఏ అలంకారము, పై అలంకారము కాకుండా అక్షయ అలంకారము. కాబట్టి పరిశుద్ధులారా, సో మనము పై యొక్క అందాన్ని బట్టి, పై యొక్క మరి రూపాన్ని బట్టి, పై యొక్క సౌందర్యాన్ని బట్టి మనము అతిశయించితే, లేక మనం అహంకార దృష్టి కనుక వస్తే మనము త్రోసివేయబడతాము ఆ యొక్క తేజో నక్షత్రం వలె. సో ఎందుకనగా అది వాడి ఆయుధము. కాబట్టి ఇంకొక మాట, అదే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. ఇంకా కొందరు దేన్ని బట్టి అతిశయపడతారట? 28వ అధ్యాయం 5వ వచనం. నీకు కలిగిన
అనాతిశయము జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి, ఐశ్వర్యము కలిగినదని నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఈ లోకంలో ఇంకా దేని బట్టి అతిశయిస్తుంటారట. సో ఈ మాటలన్నీ రాస్తున్నది ఆ తేజో నక్షత్రం గురించి సుమా, ఆ యొక్క లూసియేల్ గురించి. సో నీవు విస్తారమైన వర్తకము ద్వారా, అంటే ఈ లోకములో మరి మనం చూస్తుంటుంటాము ఇప్పుడు ఆయా దేశాల నాయకులు, ఆ దేశాలను ఏలుచున్నవారు, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి వారి మాటలు ఏ విధంగా వస్తుంటుంటాయో, ఏ విధంగా వారు నేను చాలా పెద్ద దేశానికి నేను నాయకుడినని మరి ఏ విధంగా వాళ్ళు అహంకారంతో మాటలు మాట్లాడుతుంటారో మనము చాలామందిని చూస్తుంటుంటాము. కానీ వారు ఏమైపోతారు, వారు ఈ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి వారు అతిశయపడుతుంటారు. కానీ వారు అపవాది సంబంధికులుగా, వారు ఆ అహంకార దృష్టితో ఉంటారు. కాబట్టి వారు వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, వారి వర్తకాన్ని బట్టి, వారి డబ్బును బట్టి, వారి బంగారాన్ని బట్టి, వారికి ఉన్న ధనాగారాన్ని బట్టి వారు అతిశయపడుతుంటారు. కాబట్టి అవి ఉన్నదాన్ని బట్టి ఎవరైతే పరమ తండ్రిని మహిమపరుస్తారో, ఇవన్నీ ఆయన ఎవరికి ఇస్తాడు? జంతువులకు కాదు ఇచ్చేది ఆయన, పక్షులకు కాదు ఇచ్చేది ఆయన. ఐశ్వర్యమును ఘనతను ఇదంతా బంగారమును వెండిని ఇచ్చేది ఆయన బిడ్డలకే. కానీ ఆయన బిడ్డలు అది పొందుకున్న తర్వాత వారు ఏమి కాకూడదు? వారు గర్వాంధులు కావకూడదు, వారు అహంకార దృష్టి రాకూడదు, వారికి గర్వం వారిలో రాకూడదు. గర్వం వస్తే ఏమవుతుందట? గర్వానికి ముందు ఏం నడుస్తుంటుందట? 16వ సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 16:18 వచనం. ప్రొవర్బ్స్ 16th చాప్టర్ 18th వర్స్. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అహంకారమైన మనసు అతనికి వస్తుందంటే అతను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేన్ని బట్టి అహంకారము? అందాన్ని బట్టి కావచ్చు, ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు, లేక హోదాను బట్టి కావచ్చు, లేదా వ్యాపారాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్న బంగారమును బట్టి కావచ్చు, వారికి ఉన్న వెండిని బట్టి కావచ్చు, దేన్ని బట్టైనా కావచ్చు. కాబట్టి నాశనమునకు ముందు, అంటే వారు నాశనానికి ముందు ఏం నడుస్తుంది? ముందుగా గర్వం కనబడుతుంది, ఆ అహంకార దృష్టి కనబడుతుంది. నాకేంటి సాటి, ఇంకా నాకెవరేంటి? అందుకే నిమ్రోదు చక్రవర్తి ఆయనంత బలాఢ్యుడు ఎవరూ లేరట ఆయన తరంలో. నిమ్రోదు లాంటి బలాఢ్యుడు ఆయన ఎవరు? నోవాహు సంతతి మళ్ళీ ఆయన. ఆ నోవాహుకున్న ఆశీర్వాదము ఆ యొక్క నిమ్రోదుకు ఎలా వచ్చింది? దేని బట్టి వచ్చింది? ఆదాముకు పరమ తండ్రి కుట్టించిన వస్త్రాల ద్వారా, ఆదాముకు పరలోకపు తండ్రి కుట్టించిన వస్త్రాల ద్వారా, ఆ వస్త్రాలు కూషు ద్వారా అవి నిమ్రోదుకు అనుగ్రహించబడింది. నిమ్రోదు వాటిని 20 years వరకు వాటిని ధరించుకోలేదు. 20 years తర్వాత వాటిని ధరించడం ఆరంభించాడు. బలాఢ్యుడుగా, యుద్ధశూరుడుగా, మంచి వేటకాడు, మహాపరాక్రమశాలి. ఇక తనకు సాటి అయిన వారు ఎవరు లేరు. భూమి అందంతటా అన్ని రాజ్యాలను ఆయన జయించేసి ఇంకా తనే రాజ్యాధికారం చేస్తున్నాడు. ఆ సమయంలో తనకు ఏం కలిగిందట? అహంకార దృష్టి కలిగింది. ఏమని? ఆ లూసిఫర్ ఉన్నాడు కదా, లూసిఫర్ ఆలోచనే నిమ్రోదుకు వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? మనము ఆ సింహాసనాన్ని అధిరోహించాలి. ఈ భూలోకంలో సింహాసనం ఏ పాటిది? ఏంటి? ఈ భూలోకంలో మొత్తం జయించేశాను, సింహాసనం నేను, ఇంకా నాకు సాటి ఎవరు లేరు, నాకు ఎదురు ఎవరు లేరు, నాకు ఎదురుగా నిలబడే బలాఢ్యుడు ఎవరు లేరు. కాబట్టి ఆ యొక్క పరలోకపు సింహాసనమును అధిరోహించాలంటే ఎలా? అప్పుడేమన్నా విమానాలు ఉన్నాయా, రాకెట్లు ఉన్నాయా పైకి వెళ్ళడానికి? సరే ఒక గోపురం కట్టుదామని మరి బాబేలు గోపురాన్ని కట్టడానికి పూనుకున్నారు. 6 లక్షల మంది వెళ్ళి కట్టడం ఆరంభించారట. 6 లక్షల మంది. ఇంకా కడుతూనే ఉన్నారు. కడుతూ వారి ఉద్దేశం ఏందట? ఈ 6 లక్షల మందిలో కట్టిన తర్వాత 3 గ్రూపులుగా వారు తయారై, ఒక గ్రూపు వారి వాట వెళ్ళి పరమ తండ్రిని సింహాసనం మీద నుంచి తోసేయడం, ఆయనతో యుద్ధం చేసి
సృష్టికర్తను సింహాసనం మీద తోసేసి ఈ యొక్క నిమ్రోదును అక్కడ కూర్చోబెట్టడం. ఇంకొక గుంపు ఏంటట, ఇక్కడ వాళ్ళు చేసుకున్నారు కదా రాతితో కొయ్యతో చెక్కతో వీటినన్నిటినీ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆ ఆకాశమందు వీటిని ప్రతిష్ఠించి వీటిని అక్కడ పూజించడం రెండవ గుంపు. ఇక మూడవ గుంపు ఏంటట, మరి ఆ సింహాసనాన్ని అధిరోహించాలంటే ఆయనకున్న దూతలు ఉన్నారు కదా, ఆ దూతలందరినీ వీళ్ళకున్న బాణాల చేత వీళ్ళకున్న ఆయుధాల చేత వాళ్ళందరినీ చంపేయడం. ఇది నిమ్రోదు గారికి కలిగిన ఆలోచన, అహంకారం. చూడండి, నాశనమునకు ముందు ఏ విధంగా, తను నాశనం అవ్వడానికి ముందు ఏ విధంగా అహంకారం వచ్చిందో చూడండి. సో తను పరాక్రమం గల వీరుడు, సో ఆయనకు సాటి అయిన వాళ్ళు లేరు. కానీ సో అప్పుడు కట్టడం ఆరంభించారు, కడుతూనే ఉన్నారు. ఇక అది ఆకాశం అంటున్నంతగా, అందుకే దూతలు పరమ తండ్రికి విజ్ఞాపన చేశారు, అయ్యా మనుషులు వారందరికీ ఒకటే భాష ఉన్నది, వాళ్ళందరూ చేస్తున్నారు ఈ పని, వారు కట్టేటట్టున్నారు మరి అని. అప్పుడు పరమ తండ్రి దూతలతో దిగి వచ్చి చూసి, సో వీళ్ళు ఆరంభించారు, దీన్ని ముగిస్తారు అని చేసి ఏం చేశాడు, వారిలో అక్కడ వారి భాషను మార్చేశాడు. బాబేలు, తారుమారు, బాబేలు అనగా తారుమారు. సో అక్కడ భాష మార్చడంతో ఇక వారు ఇటుక ఇవ్వమంటే సిమెంట్ ఇస్తున్నారు, సిమెంట్ ఇవ్వమంటే రాయి ఇస్తున్నారు. ఇలా కోపం, ఒకరి మీద ఒకటి కోపం వచ్చేసి ఇంకా ఇటుకతో కొట్టుకోవడము, రాళ్ళతో కొట్టుకోవడము, అలా చాలామంది. అంటే ఎన్ని కిలోమీటర్లు కట్టారంటే, సో పరమ తండ్రి వీళ్ళు ఇలా భాషలు తారుమారు చేశాక ఒక భూకంపం, పెద్ద భూకంపము వస్తే 2 అంతలు అంటే 66% పడిపోయింది, ఒక 33% అంటే ఒక భాగం మిగిలింది అన్నట్టు. ఆ ఒక్క భాగం, మిగిలిన భాగం యొక్క ఎత్తు ఎంతనట, ఇంతకుముందు చెప్పాను కదా, దాని హైట్ ఎంత, ఒక మనిషి 3 రోజుల కాలినడకన ప్రయాణం చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు అంటే, యావరేజ్గా నాకు తెలిసి ఈజీగా ఒక మనిషి 20 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళొచ్చు, ఈజీగా 20 కిలో అంటే 60 కిలోమీటర్ల హైటు ఏది 1/3 మిగిలిన తర్వాతనే. సో అంటే ఎంతగా కట్టారో చూడండి. ఇక అంటే దాదాపుగా 180 కిలోమీటర్స్ కట్టేసేసారు, దాదాపుగా 180 కిలోమీటర్లు ఇంకా. సో అప్పుడు అంటే పరమ తండ్రి యొక్క ఉగ్రత మనుషుల మీదికి. సో కానీ అబ్రహాము ముందు జన్మించాడు, అబ్రహాము రాజ్యం ఏంటి, అది నీతి సంబంధమైన రాజ్యం అబ్రహాం ద్వారా స్థాపిస్తున్నాడు. నిమ్రోదుదేమో ఈ భూ సంబంధమైన రాజ్యము, అది అహంకారముతో, గర్వముతో, ఐశ్వర్యముతో సో తనది నిర్మించుకుంటున్నాడు. కానీ అబ్రహామును ఎందుకు పుట్టించాడు పరమ తండ్రి, ఈ యొక్క నిమ్రోదు రాజ్యాన్ని అంతము చేయడానికి, నిమ్రోదు యొక్క రాజ్యాన్ని నాశనం చేయడానికి, ఈ అహంకార దృష్టి గల అతని యొక్క రాజ్యాన్ని. సో అబ్రహాం గారిని ఆయన ఆశీర్వదిస్తూ దీవిస్తూ భూప్రపంచం అంతటా తిప్పుతున్నాడు. చివరికి ఎవరి ద్వారా చంపబడ్డాడు నిమ్రోదు? అబ్రహాము సంతతిలోంచి వచ్చిన యాకోబు యొక్క సహోదరుడైన, అంటే ఇస్సాకు యొక్క కుమారుడైన ఏశావు ద్వారా. సో ఏశావు బలాఢ్యుడే, ఏశావు బహుపరాక్రముడు. కానీ ఏశావుకు ఆదాము వస్త్రాలు లేవు, కానీ నిమ్రోదుకు ఆ వస్త్రాలు ఉన్నాయి. సృష్టికర్త చేత నిర్మించబడిన ఆ యొక్క కవచ కుండాలు, అంటే సో అవి ఏ బాణము కాదు, ఏ బాంబులు కాదు, ఏ యొక్క రైఫిల్ కాదు, ఏది కూడా ఆయన గుండా చొచ్చుకొని పోలేదు. అలాంటి కవచాలు, అలాంటి వస్త్రాలు అవి. సో ఏమైనప్పటికీ పరమ తండ్రి అబ్రహాము జన్మించినప్పుడు ఆ లోకంలో ఉన్న, రాజ్యంలో ఉన్న జ్ఞానులకు ఏదైతే తెలియపరిచాడో, అబ్రహాము ద్వారా నీ యొక్క రాజ్యము స్థిరపరచబడదు, నీ ప్రాణానికి హాని అని ఎవరైతే చెప్పారో అదే విధముగా ఏశావు ద్వారా నిమ్రోదు చంపబడ్డాడు. అంటే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. సో పడిపోవటకు ముందు అహంకారమైన. అందుకే ఇంకొక మాట, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. సో ఈ లోకంలో చాలామంది ఏంటి, గర్విష్ఠులతోనే ఉంటుంటారు. గర్విష్ఠులతో ఉంటుంటే సొత్తు దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది, ఐశ్వర్యం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది. కానీ దీనులతో, అంటే దీనులు అంటే ఇంకొక మన ఇంగ్లీష్ వర్షన్లో ఏముంటుందంటే పూర్ ఫెలోస్ అని ఉంటుంది, అంటే పూర్ ఇన్ హార్ట్.
సో దీన మనస్సు కలిగిన వారితో, సాత్వికులతో ఉండేవారు మరి ఆయన సంబంధులు సుమా. వారు అలాంటిది మేలుకరమైంది, అలాంటిది దీవెనకరమైంది, అలాంటిది ఆయన రాజ్యాన్ని స్వతంత్రింపచేసేది. కానీ ఇహ సంబంధమైన గర్విష్ఠులతో నీకు సొమ్ము వస్తుంది కావచ్చు, నీకు డబ్బు వస్తుంది కావచ్చు, నీకు ఐశ్వర్యం వస్తుంది కావచ్చు, కానీ అది ఆశీర్వాదంగా ఉండదు సుమా. సో ఈ భక్తిహీనులు కూడబెట్టిన ధనమట ఏమైపోతుందట, చివరికి నీతిమంతుల సంతానానికి విడువబడుతుందట. భక్తిహీనులు మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీతిమంతుల పిల్లలకు విడువబడుతుందంట. కాబట్టి సో మోసముతో సంపాదించుకున్నది ఎప్పుడు వారి పిల్లలు అనుభవించలేరు, వారి పిల్లలు అనుభవించలేరు. అది నీతిమంతుల గురించి విడవబడుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకొక విషయంలో కూడా మరి లూసిఫరు ఆయన గర్వించాడట. దేన్ని బట్టి అంటే హెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. హెజ్కేలు 31:10. కావున ఎలోహిమైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను. ఎంతనట, ఎక్కడి వరకు ఆయన హైటు ఎంతవరకు హెచ్చించుకున్నట, మేఘములను అంటున్నంతగా. సో అంటే ఇంకా ఏ దూతలు ఎవరు ఆయనంత ఎత్తు ఎవరు లేరు. సో ఆ ఎత్తును బట్టి ఆయన అతిశయపడ్డాడట, గర్వించాడట, అహంకారం వచ్చిందంట. సో అందుకే ఈ లోకంలో కూడా మనుషులకు దేన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి వస్తుంది, సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి వస్తుంది. ఇంకొకటి కూడా ఏందట, హైట్ను బట్టి, ఎత్తును బట్టి కూడా వస్తుందట. కానీ మరి ఎందుకంటే మన సహోదరుడు ఒకరు చెప్పారు మన మధ్యలోనే ఒకసారి మెసేజ్ చెప్పినప్పుడు, సో తక్కువ హైట్ ఉన్న వారిని కొంచెం తూలనాడుతూ మాట్లాడుతుంటారు, బాగా హైట్ ఉన్న వాళ్ళు. అది నేను మన వారి గురించి చెప్పడం లేదు సుమా, లోకంలో మాట్లాడేవారు. అయితే ఆ సహోదరుడు అన్నట్టు, మీరేంటి నన్ను హైట్ తక్కువవాడు, పొట్టివాడు అంటారు. సరే బ్రదర్, నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీరు పొడుగున్నారు కదా, నేను పొట్టి ఉన్నాను కదా, నన్ను పొడుగు చేయండి, లేదా మిమ్మల్ని నేను పొట్టిగా చేస్తాను. మీరు నన్నైనా పొడుగు చేయండి, లేదంటే మిమ్మల్ని పొట్టిగా. ఎలా సాధ్యం? ఇది రెండు అసాధ్యమే. లేదు, మీరు నన్ను చేయలేరు, మీరు పొట్టి ఉన్న నన్ను పొడుగు చేయలేరు. కానీ మీరు 2 కాళ్ళు నరికేస్తే మీరేమైపోతారు? పొడుగున్న మీరు అంటే అది ఆక్రోశంతో, అంటే ఆవేశంతో, అంటే ఆ బాధలో నుంచి వచ్చే మాట. కాబట్టి ఎవరు కూడా మరి వారి ఎత్తును బట్టి, వారి అందాన్ని బట్టి, ఎందుకంటే అందము అది శాశ్వతమైనది కాదు సుమా, సౌందర్యము శాశ్వతమైనది కాదు సుమా, ఆస్తులు మరి ఐశ్వర్యము శాశ్వతం కాదు సుమా. ఇప్పుడు ఈ భూప్రపంచం మీదకి వచ్చిన ఈ తెగులు ద్వారా ఇది ఎవరినైనా వారి అందము కానీ, వారి ఐశ్వర్యం కానీ, వారి ఎత్తు కానీ, వారి ఘనత కానీ, వారి హోదా కానీ, వారి పదవి కానీ ఎవరినన్నా కాపాడుతున్నదా? నొబ్బడి ఎవరినీ కాపాడలేదు. కానీ ఏది కాపాడుతుంది? ఆయన ఎదుట దీన మనసు కలిగిన వారిని, ఆయన ఎదుట ఆ యొక్క ఆత్మీయ సౌందర్యం కలిగిన వారిని, ఆయన ఎదుట దీనులైన వారిని, ఆయన ఎదుట అహంకార దృష్టి లేని వారిని. కానీ మరి మనము కూడా అతిశయించేది ఒకటి ఉంది. మనం కూడా మరి లోకంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు వారి బంధువులను బట్టి, కొందరు వారి పిల్లలను బట్టి, కొందరు వారు స్నేహితులను బట్టి, కొందరు వారి తోబుట్టు, ఇలా ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయపడుతుంటుంటారు. కానీ మనము దేన్ని బట్టి అతిశయపడాలట? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం, 25. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24, 25 వచనాలు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు చూడండి, కృప చూపాడు. కాబట్టి మన ఎడల, నీ ఎడల, నా ఎడల ఆయన కృప చూపాడు. కాబట్టి మనము సజీవులుగా ఉన్నాము సుమా.
ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా కష్టకాలమందు నా చింత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది కష్టకాలమందు నా చింత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మనం దేని బట్టి అతిశయించాలట? ఈ భూమి మీద ఆయన కృప మన మీద చూపుచున్న బట్టి, ఇంకా కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. సో ఈ కృప చూపుతున్నది ఎవరు? నీ మీద, నా మీద సుమా. నీతి న్యాయాలు జరిపిస్తున్న ఆ అద్వితీయుడైన ఆ ఆలెఫ్ తవ్ అయిన ఆ సృష్టికర్త అయిన ఆ యెహోవా, ఆయన నీతి న్యాయాలు, ఎందుకనగా ఆయన నీతి అనే దండముతో ఆయన చూసేవాడు సుమా. ఆయన దండము పక్షపాతమైంది కాదు సుమా, ఆయన త్రాసు పక్షపాతమైంది కాదు సుమా. కాబట్టి ఆయన నీతి న్యాయములను బట్టి కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని. సో పరమ తండ్రి ఆనందించే దేన్ని బట్టట? సో ఆయన అయ్యా నీవేనయ్యా, నీ కృప లేకపోతే నేను ఉండచాలను, నీ కృప లేకపోతే నేను బ్రతకచాలను, నీ కృప లేకపోతే నేను సజీవుని ఉండచాలను, ఎంత ఉన్నా నీ కృప లేకపోతే నేను తినలేను. ఈ రోజులలో చాలా ఉన్నది, వారికి చాలా ఉన్నది. సో వారి తరాలు 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 వందల తరాలు కూర్చొని తిన్నా తరగది, కానీ తినలేరు పాపం, వారు అనుభవించలేరు పాపము. కాబట్టి అయ్యా నీతి న్యాయాలు జరిపిస్తుంది మీరేనయ్యా, కృప చూపుతున్నవారు మీరేనాయనా. సో అని ఎలానట? జాగ్రత్తగా, కీన్ అబ్జర్వేషన్. ఎలానట? పరిశీలనగా, కీన్ అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలట. మనం ఏదో నమ్ముకున్నాము, ఏదో వెళుతున్నాము, ఏదో ఆయన మన పేరెంట్స్ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ బ్లెస్సింగ్ మనకు ఉన్నది కాదు సుమా. సో కృప చూపుచున్న ఆ పరమ తండ్రి, నీతి న్యాయాలు జరిగిస్తున్న ఆ పరమ తండ్రి, ఆయన మరి ఆయనను బట్టి మనము అతిశయించాలి తప్ప, ఆయనను కలిగి ఉన్నదాన్ని బట్టి, ఆయన మనకు రక్షకుడుగా కలిగి ఉన్నదాన్ని బట్టి, ఆయన మనకు విమోచకుడుగా, ఆయన మన తండ్రిగా, మనల్ని కనిన తండ్రిగా, ఆయన మనల్ని భర్తగా, ఎస్ మై హస్బెండ్, క్రియేటర్ ఈజ్ మై హస్బెండ్, క్రియేటర్ ఈజ్ మై సేవియర్, క్రియేటర్ ఈజ్ మై ఫాదర్. ఎంత ధన్యత. కాబట్టి సో జాగ్రత్తగా చూడడం ద్వారా ఆయన అతిశయించేవాడై ఉన్నాడు సుమా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక మరి ఈ విధంగా నిమ్రోదును ఏశావు చంపాడు. కానీ ఏశావు ఏమైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకున్నాడా? ఏశావు ఏమైనా తన అహంకార దృష్టిని వదిలిపెట్టాడా? సో చూడు, అక్కడనేమో నిమ్రోదు అబ్రహాము గారి కన్నా ముందు జన్మించిన అతను, కానీ ఇక్కడ యాకోబు ఏశావు ఇద్దరు ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారు,
ఒకరేమో గర్వాంధులు, ఒకరేమో అహంకార దృష్టి కలిగిన వారు, ఒకరేమో దీనులు. సో యాకోబు గారేమో భూమిని అంతా స్వతంత్రించుకున్నాడు. యాకోబు యొక్క సంతానము ఈరోజు భూప్రపంచాన్ని ఏలుతున్నది. యాకోబు యొక్క సంతతి చిగురిస్తూ ఉన్నది. కానీ ఏశావు సంతతి అప్పుడు ఆయన ఆక్రమించుకున్నాడు. సో యాకోబుకు ఏమీ మిగిలనివ్వలే సుమా, మొత్తం దోచుకున్నాడు, ఆస్తినంతా దోచుకున్నాడు. ఓన్లీ పరమ తండ్రి యొక్క చేతి కర్రతో వెళ్ళాడు లాబాను దగ్గరికి. కానీ ఎప్పుడైతే మరి చనిపోయే సమయం గడియలు వచ్చాయో యాకోబుకు, వారి కుమారులందరినీ పిలుచుకొని చెప్పాడు, నాయనలారా, నేను మక్ఫేల గుహ మా తాతయ్య గారు కొన్నారు, నేను దాన్ని హక్కుగా నేను పొందుకున్నాను. ఇగో ఈ దస్తావేజులు ఉన్నాయి, ఇది మా అన్నయ్యకు వెళ్ళలేదు, ఇది మన సంతానానికే, మీకే, ఇది మన స్వాస్థ్యము, నన్ను తీసుకెళ్ళి అక్కడే సమాధి చేయాలని చెప్పినప్పుడు కొన్ని చక్కని మాటలు చెప్పాడు. యాకోబు గారు ఏమని చెప్పాడు? తన కుమారులందరూ పిలుచుకొని, నా శవపేటికను నా మనవన్లు మోయకూడదు, నా యొక్క కుమారులు మోయకూడదు, ఎక్సెప్ట్ యోసేపు 2 కుమారులు తప్ప. ఎందుకంటే యోసేపు ఎందుకు మోయకూడదు నా శవపేటిక అంటే, ఈజ్ కింగ్, ఆయన రాజు కాబట్టి. ఇక మిగతా యోసేపు వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారో 11 మంది. 11 మందిలో లేవీయును కూడా మోయొద్దన్నాడు తన సమాధి, తన యొక్క శవపేటికను. ఎందుకంటే ఆయన మందసమును మోయాలి సుమా. లేవి దేన్ని మోయాలి? మందసాన్ని మోయాలి. కాబట్టి సో అతను నా శవపేటిక మోయడం లేదు. ఇక మిగతా 10 మంది కుమారులు ఒక్కొక్క వైపు ముగ్గురు ప్లస్ మనష్షే ఎఫ్రాయిములు, వీళ్ళిద్దరు కలిసి 12 మంది. ఇలా 4 వైపుల 4 ముళ్ళ 12 మంది వీరే మోయాలి. ఆ మక్ఫేల గుహం వెళ్ళు వరకు మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దు. శవపేటికను మోసుకెళ్తున్నప్పుడు మీరు కాళ్ళకు చెప్పులు వేసుకెళ్ళొద్దు. సో ఆ మక్ఫేల అంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళాలి. సో మళ్ళీ ఇంకొక విషయం ఏంటి, స్త్రీలు ఎవ్వరు పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళకూడదు, ఓన్లీ మీరు పురుషులు అందరూ వెళ్ళాలి అన్నప్పుడు ఓకే, మరి ఎలా ఆయన సిద్ధపరిచాడో మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. బంగారంతో ఆ యొక్క శవపేటికను తయారు చేసి యాకోబు గారికి ఒక సువర్ణ కిరీటం పెట్టి సో ఆయనను తీసుకెళ్తున్నప్పుడు సుగంధ ద్రవ్యాలతో. అయితే ఐగుప్తులోని సైనికులందరూ వెళ్ళారు, ఐగుప్తులోని ప్రతి మగ పురుషుడు వెళ్ళాడు, ప్రతి పెద్దలు వెళ్ళారు. కాబట్టి అందరూ సమాధి చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ వేషధారణ, నంగనాచితనము, ఆ అహంకార దృష్టి ఉన్న ఆ ఏశావు ఇదంతా తెలుసుకొని సో యాకోబు మీదకి వచ్చి ఆ యొక్క నటన ఏడుపు మీద పడి తమ్ముడి శవం మీద పడి ఏడుస్తాడు. కానీ ఆ మక్ఫేల గోలు పెట్టడానికి అనుమతించాడు. అక్కడ మళ్ళీ యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో ఘోరమైన యుద్ధం. అక్కడ కూషిము అంటే దాను కుమారుడైన కూషిము ఒకే ఒక దెబ్బతో ఏశావును చంపుతాడు. అప్పుడు యాకోబు యొక్క సమాధిని ఆ మక్ఫేల గుహలో. అప్పుడు 50 మంది ఏశావు కుమారులను బందీలుగా తీసుకొని వెళ్తారు ఐగుప్తుకు యోసేపు. దాని తర్వాత యుద్ధములో 8 లక్షల మంది చనిపోవడం. 8 అంటే యాకోబు గారి యొక్క సమాధి విషయంలో వచ్చిన గొడవ, ఏశావు ద్వారా వచ్చిన గొడవ అంటే అహంకార దృష్టి. సో అతని సంతానము నామరూపాలు లేకుండా ఏశావు సంతానం. కానీ ఆ యుద్ధంలో అద్భుతం ఏంటంటే 8 లక్షల మంది వీళ్ళందరూ చనిపోయారు. కానీ ఒక్కరు కూడా ఐగుప్తీయులు సైనికులు కానీ యాకోబు సంతతి కానీ ఒక్కరు కూడా చంపబడలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రం. అంటే అహంకార దృష్టి కలిగిన వారు చివరికి వారి నాశనానికే పాత్రలు. కాబట్టి పరిశుద్ధులారా, మనము యాకోబు సంతతి, మనము ఇశ్రాయేలులము, ఆత్మీయ ఇశ్రాయేలులము, మనము అబ్రహాము పిల్లలము. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లాగా మనము దానికి వ్యతిరేకంగా మనం బ్రతకాలి. అహంకార దృష్టికి సో మనము దేన్ని బట్టి మనం అతిశయపడవలసి వస్తే భూమి మీద కృప చూపుచున్న, నీతి న్యాయములు జరిగిస్తున్న, మనను ఆరోగ్యవంతులుగా మనకు ఆయుష్నుచ్చి ఏ తెగులు మన గుడాలు సమీపించకుండా కాపాడుతున్న, మన ప్రతి అవసరతను తన మహిమేశ్వరం నుంచి తీరుస్తున్న ఆయన యందు మాత్రమే అతిశయపడాలి తప్ప ఇంకా దేన్ని బట్టి కూడా ఈ లోకంలో ఉన్న నువ్వు దేన్ని బట్టి కూడా అతిశయించావా అంటే నువ్వు పునాది వేసుకుంటున్నావు. నాశనానికి ముందు గర్వము బయలుదేరుతుంది. కాబట్టి మనము మరి పరమ తండ్రి
బిడ్డలం కాబట్టి సో మనము మరి ఆయన యొక్క వారసత్వాన్ని స్వతంత్రించుకునే వారం కాబట్టి మరి ఈ యొక్క హేయమైన వాటిలో మొట్టమొదటైన అహంకార దృష్టి మనం లేక మరి మనము దీనులమై సాత్వికులమై మరి ఆ యొక్క ఆశీర్వాదాలను, అందుకే ఇంకా ఉపద్య గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఈ రోజులలో మనుషులు ఏమనుకుంటున్నారు, మేము ఆకాశములో మేము నివసించగలము. 3-4 వచనం ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకొనివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టుటకు అచ్చట నుండి కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. సో కొందరు అనుకుంటున్నారు, మేము ఈ భూమి నివాసయోగ్యంగా లేదు, మేము పైకి వెళ్ళి అక్కడ నివాసయోగ్యం కట్టుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో ఈ కరోనా వచ్చిన దాన్ని బట్టి చాలామంది ఎక్కడికి వెళ్ళిపోయారట, చాలామంది ధనికులంతా బంకర్స్కి వెళ్ళిపోయారు. బంకర్సే కదా, బంకర్స్. సో ఇప్పుడు ఈ కరోనా తెగుల నుంచి బంకర్స్లో దాక్కుంటావేమో, కానీ ఆయన నుంచి కాపాడబడము, ఆయన నుంచి తప్పించుకో. నువ్వు ఏ బంకర్స్ కట్టుకో, ఎక్కడ ఏ నివాసం ఏర్పాటు చేసుకో, నీవు భూమి మీద కృప చూపుచున్న ఆ సృష్టికర్తను నువ్వు ఆశ్రయిస్తే తప్ప, ఆయన సెలవిచ్చిన విధంగా ఆయనను బట్టి అతిశయించడం తప్ప ఇంకా మిగతా దేన్ని బట్టి కూడా నువ్వు దీనుడు అయితే తప్ప నువ్వు రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోలేవు సుమా. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఆరంభమే ఇంతగా ఉంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుంది. కాబట్టి పరమ తండ్రిని మరి రక్షకుడుగా, విమోచకుడుగా, పరమ భర్తగా, మరి నాయకుడిగా కలిగి ఉన్న జనులు మరి వారికి ఏ కీడు లేదు, ఏ అపాయము లేదు, ఏ బాధ లేదు, నెమ్మదిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మేము కలిగి ఉన్న అతను ఎవరు? ఈజ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, క్రియేటర్ ఆఫ్ అర్త్, క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, షమ్మాయం. కాబట్టి ఆయనను, ఎందుకంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా నువ్వు దాచిపట్టబడలేవు. కానీ ఆయన మనకు దాగుచోటు. మన దాగుచోటు ఎవరు? మన రక్షకుడు, మన విమోచకుడు. ఆయన మనకు పర్ణశాల. సో ఆయన తన పర్ణశాల చాటున మనల్ని దాచుతాడు. కాబట్టి నీ జ్ఞానము, నీ అతిశయము, నీ గర్వము, నీ డబ్బు, నీ సొత్తు, నీ స్వాస్థ్యము ఏది నిన్ను కాపాడలేదు. ఆయనను ఆశ్రయిస్తే తప్ప, ఆయన కలిగిన మనసు కలిగి ఉంటే తప్ప, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది నీవు అనుసరిస్తే తప్ప. కాబట్టి ఆ అహంకార దృష్టి అనేది మన దరిదాపులోకి రాకుండా మనము దీనులమవుతూ, సాత్వికులమవుతూ, తగ్గింపు స్వభావంతో తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. కాబట్టి మనం హెచ్చింపబడాలంటే మనం తగ్గించుకోవాలి. మనం గర్విష్టం కాకుండా దీనులం అవ్వాలి, మనం సాత్వికులం అవ్వాలి. మనం మనకున్న దాన్ని దేని బట్టి అయ్యా ఈ అందము నీదే, ఈ సమస్తము నీవు ఇచ్చిన వస్త్రాలు నువ్వు ఇచ్చింది ప్రతిదీ నేను అనుభవిస్తున్నాను తండ్రి అని ఎప్పుడైతే మనము కృతజ్ఞత తప్త హృదయాలతో ఉంటామో ఆ పరమ తండ్రి తన కృపను విస్తరింపచేస్తూనే ఉంటాడు మన ఎడల, భక్తుల ఎడల. పరమ తండ్రి మరి తన కృప ఇంకా విస్తరింపచేసి ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి తన యొక్క కృపను మన మీద విస్తరింపజేస్తున్న విధానం బట్టి, ఆయన సన్నిధిలో మనము దానిని బట్టి అతిశయించాలి. మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, అందమును బట్టి, మనకున్న ఎత్తును బట్టి, దీన్ని బట్టి మనం అతిశయించకూడదు.